కళ్యాణం అంటే గుర్తుకు వచ్చేది ఆ ఆది దంపతులని పార్వతీ పరమేశ్వర్లే. హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లి అనేది ప్రతి ఆడపిల్లకు తన జీవితంలో మరపురాని గడియ. రెండు కుటుంబాలు, ఇద్దరు మనుషులు, మూడు ముళ్ళు, 7 అడుగులతో ముడిపడే రోజు అది. గంపెడ ఆశలతో అత్తారింటికి అడుగు పెడుతుంది కొత్త పెళ్లి కూతురు. కొన్నాళ్ళు సంసారం బాగానే సాగుతుంది. ఒకరో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తమ పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని, భార్యను పట్టించుకోకుండా ఉంటే ఆ భార్య పడే ఆవేదన చెప్పనలవి కానిది. అలాంటి భార్యలందరూ తప్పకుండా చేసుకోవలసిన ఒకే ఒక పరిహారం అండి. ఈ గుప్త నవరాత్రుల సమయంలో ఆ వారాహి తల్లి యొక్క మూలమంత్రాన్ని కనీసం 3 సార్లు పఠించండి. ఈ మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను. అమ్మ మీ మనసులో ఉన్న బాధలన్నిటిని తొలగించి మీ కోరికలు తీరుస్తుంది. అమ్మకు మీ మనసులోని బాధను సంకల్పంగా చెప్పుకోండి. చాలు, తల్లి మీ కోరికను వెంటనే నెరవేరుస్తుంది. పూర్తి వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి. మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.